Hello friends, welcome to Nandini's ఈ వీడియోలో మనకి క్షేత్రంకి సంబంధించినటువంటి నిత్య పూజలు, కుంకుమార్చన, హారతి, గోమాత కళ్యాణోత్సవం మరియు శ్రీ ఆదిత్య పరాశ్రీ స్వామి గారి ఆధ్యాత్మిక ప్రసంగాలు ఇవన్నీ కూడా మనకి ఈ క్షేత్రంలో ఉంటాయన్నమాట. ఈ అంబాత్రేయ క్షేత్రంలో మనకి అమ్మవారు 3 రూపాలలో కొలువై ఉన్నారు. మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి ఈ 3 రూపాలలో అమ్మవారు మనకు దర్శనమిచ్చారనమాట. ఈ అమ్మవారిని త్రిశక్తి పీఠంగా కూడా పిలవడం జరుగుతుంది. అయితే ఈరోజు నేను మా ఫ్యామిలీతో కలిసి ఈ అంబాత్రేయ క్షేత్రానికైతే వెళ్ళడం జరుగుతుంది. ఈ అంబాత్రేయ క్షేత్రం నారాయణపేట జిల్లా ఊట్కూరు మండలం బిజ్వారు గ్రామంలో కొలువై ఉంది. ఇక్కడ అమ్మవారు మనకి శుక్రవారం రోజు, మంగళవారము, శుక్రవారము, అమావాస్య, పౌర్ణమి రోజు ఈ అమ్మవారిని దర్శించుకోవడానికి జనాలు అయితే వెళ్తూ ఉంటారు. ఈ ప్లేస్ వచ్చేసి బయట అన్నమాట. ఇక్కడ లోపలికి వెళ్ళాలంటే ఫస్ట్ మనం అక్కడ బయట అమ్మవారికి సంబంధించినటువంటి పూజ కోసం అనేసి గోవు పేడతో చేసినటువంటి ప్రమిదలు తీసుకొని దీపం వెలిగించి అదే దాంట్లో పసుపు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ పసుపుని ఈ టెంపుల్ చుట్టూ తిరిగి ప్రదక్షిణలు చేసుకుంటూ మన కోరికలు కోరుకుంటూ 5 ప్రదక్షిణలు చేయాలి. 5 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని మన కోరికలు ఏవైతే ఉన్నాయో అవి మొక్కుకొని బయటకి వచ్చిన తర్వాత ఇక్కడ వాటర్లో చేతులు కడుక్కొని కొన్ని వాటర్ తలపైన వేసుకొని మళ్ళీ ఇక్కడ నుంచి పైకి వెళ్ళాలన్నమాట. ఇప్పుడు అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇలా క్యూ లైన్లో వెళ్ళి, ఈ క్యూ లైన్ ఏదైతే కనిపిస్తుందో ఈ లైన్లో నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత లోపలికి ప్రవేశించిన వెంటనే మనకి లెఫ్ట్ సైడ్లో మెట్లయితే ఉంటాయి. ఆ మెట్ల మీదుగా వెళ్ళాలి. అలాగే ఇక్కడ మనకి ఎవరైనా ఏమైనా కోరికలు ఉంటే ప్రత్యేకమైన పూజలు, హోమాలు ఇలాంటివి కూడా జరిపించుకోవచ్చు. ఇది లోపల ఈ ఫస్ట్ వచ్చినామని ఆ చెట్టుకు ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత టెంపుల్ చుట్టూ 5 ప్రదక్షిణలు చేసి ఆ పసుపు చల్లి ఆ తర్వాత ఇక్కడ పైన కనిపిస్తున్నటువంటి ఆ లైన్లో నుంచి మనం డైరెక్ట్ నడుచుకుంటూ వెళ్ళి అమ్మవారిని దర్శించుకోవడానికైతే మనకు అవకాశం ఉంటుంది. ఈ లైన్లో నుంచి వెళ్ళి ఇక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అమ్మవారు త్రిశూలము, అమ్మవారి ఫేసు, అదేవిధంగా అఖండ జ్యోతి కూడా ఎప్పుడు నిరంతరాయంగా అఖండ జ్యోతి వెలుగుతూ ఉంటుందన్నమాట. అక్కడ దర్శనం చేసుకొని ఈ లోపలికి వచ్చేసినామండి. అది అఖండ జ్యోతి. ఆ లోపల ఉన్న అమ్మవారి దగ్గరికి అయితే మనల్ని వెళ్ళనీయరు. ఏమైనా కోరికలు ఉంటే త్రిశూలానికి మొక్కి అమ్మవారిని మనసారా కొలుచుకొని రావాలి. ఆ రోజు ఆదిత్య పరాశ్రీ స్వామీజీ వారు కూడా అక్కడికి రావడం జరిగింది. దగ్గరికి అయితే వెళ్ళలేదు, దూరం నుంచి వీడియో అయితే తీసుకున్నాను. ఈ వీడియో కనుకైతే మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నందినీస్ వరల్డ్. థ్యాంక్ యూ అండి.